కోల్కతాలో ఘటనను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్యులు రోడ్డెక్కారు. వైద్యులపై దాడులు నశించాలంటూ ఎన్ఆర్ఐ ఆసుపత్రి మెడికోలు ర్యాలీ చేపట్టారు. వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళగిరి వైద్య విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఆలోచింపజేస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా పనిచేసే ప్రదేశంలో మహిళలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల ఆందోళనకు ఏపీ కౌలు రైతు సంఘం ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. వైద్యులకు రక్షణ కల్పించే చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కల్కట్టా మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయిని ఇలా దారుణంగా హత్య చేసి డాక్టర్స్ అనేవాళ్ళు పేషెంట్స్ని సేవ్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. అలాంటిది వాళ్ళ వర్క్ ప్లేస్లోకి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసి ఇంత బ్రూటాలిటీ చూస్తే దేశం అంతా అల్లాడిపోతుంది. మా మనసు కూడా చాలా బాధపడుతుంది. ఇంకా ఆడపిల్లలకి ఎక్కడుంది స్వేచ్ఛ? స్వతంత్రం వచ్చింది 87 ఏళ్ళు, 78 ఇయర్స్ అయ్యింది. అలాంటప్పుడు దేనికోసం మనం స్వతంత్రం జరుపుకోవాలి? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా లేడీస్కి వాళ్ళ వర్క్ ప్లేస్లోనే వాళ్ళకి ప్రొటెక్షన్ లేకపోతే ఎక్కడో అర్ధరాత్రి రోడ్డు మీదకి వెళ్తే ఏదో అయ్యిందంటారు. తను డ్యూటీ చేసుకుంటూ తను చేస్తున్న ఒక మనిషిని తీసుకెళ్ళి అలా దారుణంగా హత్య చేసి అలా వీడియోస్ అవి చూపించి దేశం అంతా అల్లాడిపోతుంది. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే చేశారో వాళ్ళకి కఠిన శిక్ష వేయాలి. ఇంకొకసారి ఇలా జరగకూడదని చూడాలి. మేము మా డాక్టర్ల తరపు నుంచి ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే, వైద్యులకి పనిచేసే స్థలాల్లో ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్లని దీనిగా తీసుకుంటున్నారు, అలా డాక్టర్లను టార్గెట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ విషయంలో పార్లమెంట్లో ప్రభుత్వ వైద్యులకి అందరు వైద్యులకి కూడా ప్రత్యేకంగా రక్షణ కల్పించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. ప్రాణాలను కాపాడే డాక్టర్స్కు రక్షణ కావాలి. అందుకని మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావడం కోసం ఈ నిరసన చేపట్టాము. ప్రతి డాక్టర్కి మాత్రమే కాదు, నర్సుకైనా హాస్పిటల్లో పనిచేసే ప్రతి సిబ్బందికి కూడా రక్షణ కావాలి. ప్రాపర్ లైటింగ్ ఉండాలి హాస్పిటల్ ప్రెమిసెస్లో. అలాగే వర్క్ చేసే ప్రతి సిబ్బందికి ఎప్పుడు కూడా వాళ్ళని చూసేందుకు సీసీటీవీ కెమెరాలు ఫంక్షనల్గా ఉండాలి. అలాగే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ డాక్టర్కి న్యాయం జరగాలి.